బాగానే ఉంది, వినపడుతుంది. శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆంజనేయ పరబ్రహ్మణే నమః. పరమాత్మ స్వరూపులు ఆత్మబంధువులకి నమస్కారం. మొన్నటిదాకా విచారణ మార్గంలో మనం ఈ మనోప్రవాహం గురించి, అట్లానే కర్తృత్వం గురించి, ప్రమేయం గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు మనం విచారణ అంటే ఏమిటి అంటే రెండు విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకి అందరికీ తెలిసింది సరే, ఒకటి దేహం, రెండు మనసు, పరమాత్మ. అయితే సరే, దేహం గురించి మనకు తెలుసు కాబట్టి దాని గురించి వదిలిపెడదాం. మనసు, ఇకపోతే పరమాత్మ గురించి కూడా మనకి పెద్దలు ఏం చెప్పారో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ మనసు గురించి ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం? ఒకటి దేహము, రెండు మనసు, మూడు పరమాత్మ అని వాడుతాం. మనసు గురించి పెద్దలు ఏం చెప్పారు, భగవాన్ ఏం చెప్పారు? మనసే ఆత్మ అని తెలియటం, లేదా మనసే పరమాత్మ అని తెలియటం మనోనాశనం అన్నారు. మనకి పరమాత్మ దర్శనం ఎట్లయితుందండి? మనసు నాశనమైతే మళ్ళీ దేన్ని వాడుతున్నాం మనం? మనసునే వాడుతున్నాం. మీకు అర్థమవుతుందండి? మనసునే వాడతాం. తర్వాత భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంద్రియాల్లో మనసు నేను అన్నారు. వారేం చెప్పారు? మనసునే చెప్పారు. ఇప్పుడు పరమాత్మ ఎవరు? మనసే. మరి మనసు పరమాత్మ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం పరమాత్మ నామాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఒకటి ఆత్మ ఉంది అని వెతకొద్దు. ఆత్మ ఒకటి ఉంది, దాన్ని ఎట్లా పొందాలి, దాన్ని ఎట్లా చేయాలి, ఇవన్నీ ఏం సాధన చేయాలి, ఇవన్నీ వదిలిపెట్టండి. సరే, ఇప్పుడు ఈ మనసు ఉంది. మనసు అంటే ఏమనుకున్నాం? గ్రహింపు శక్తి అనుకున్నాం. మనసు అంటే గ్రహింపు శక్తి. ఇక్కడ మళ్ళీ భగవాన్ ఒక మాట ఏమన్నారంటే, ఇప్పుడు మనం అంతఃకరణని వాడతారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, నేను అనే భావం, ఇవంతా కలిపి అహంకరణ అని అంటారు కదా. ఆ పేర్లు అక్కర్లేదు. ఇప్పుడు కేవలం ఒక మనసే వాడదాం. మనసు అనేది తీసుకుందాం. ఇప్పుడు నేనేం చెప్పాను? మనకి శుద్ధ ఎరుక ఏమైంది? నేనున్నాను ఎరుకగా మారింది. శుద్ధ ఎరుక ఏమైంది? నేనున్నాను ఎరుకగా మారింది. ఈ నేనున్నాను ఎరుక ఏమైంది? నేను దేహము, తాదాత్మ్యత వచ్చింది. ఏమంటే ఇంతేగా ప్రాసెస్. సరే, ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మనకి మెలకు వస్తుంది, నేను దేహం అనుకుంటున్నాం. మనకి మెలకు వస్తుంది, నేను దేహం అనుకుంటున్నాం. మెలకు వచ్చింది దేనికి? మనసుకి. నేను దేహం అనుకునేది ఎవరు? మనసు. అయిందండి. మరి పరమాత్మ ఒకటి ఉంది, పరమాత్మను వెతకాలి, పరమాత్మ ధ్యానం చేయాలి, ఎట్లా సాధన చేయాలి అనేది ఎవరు? ఇప్పుడు మనం చూడవలసిందేంటి? బాగా చెబుతున్నారు. సరే, ఇప్పుడు సరే, మెలకు వచ్చింది దేనికి అనుకున్నాం? మనసు అనుకున్నాం. మెలకు వచ్చాక తెలిసేదేమనుకున్నాం? దేహం అనుకున్నాం, ప్రపంచం అనుకున్నాం. మరి నిద్ర పట్టాక పోయేది ఏమిటండి? ప్రపంచము, దేహము. ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ఈ రెండు కనపడుతున్నాయి, అటు పోయినప్పుడు ఈ శుద్ధ మనసును మనోనాశనం అంటే ఏమిటి? మనసు కేవలం ఎరుకుగా ఉండి ఆలోచనలు పోవటం. నిద్రలో ఏమవుతున్నాం మనం? ఆలోచనలు ఉంటున్నాయండి. అమ్మో, నేను చాలా ఆలోచిస్తానండి, అసలు రేపు ఎట్ట సంపాదించాలి కూడా నిద్రలోనే ఆలోచిస్తే ఎవరు ఆలోచించరండి. ఏం ఆలోచించకపోవటం వల్లే బాగా సంపాదిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చెబుతారంటే, నా తెలివితో నేను సంపాదించాలనుకుంటున్నారు. నిద్రలో
ఆ తెలివి అక్కడ అది మౌన బోధ, గురువు యొక్క అనుగ్రహ శక్తి. ఏం ఆలోచించకపోవటం వల్లనే ఇక్కడ ఆలోచించగలుగుతున్నాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. నిజంగా ఆలోచించకపోవటం అన్న విషయం బాగా తెలియాలి. నిజంగా ఆలోచించకపోవటం నిజంగా ఆలోచించడమే. ఎందుకంటే ఒక ఐన్స్టీన్కి అట్లనే జరిగింది, బుద్ధుడికి అట్లనే జరిగింది, భగవానికి అంతే జరిగింది, అందరికి అదే జరిగింది. దాన్నే మరణము అన్నారు. మరణము పునర్జీవనము, బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు తమాషా ఏమిటి, మెలకు వచ్చాక నేను దేహం తాజాత్మత వస్తుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే నేను ఆత్మనన్న తాజాత్మత నిద్రలో రావట్లేదు. అది ఎవరనేది మనసు. సరే, మెలకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరండి, నేను ఇది అంటారు, దేహం అని అనగానే నేను ఇది అంటాం, నా పేరు రమణ అంటాం. నాకు మొన్న మా శంకర తీసిన ఫోటోలు చూస్తే ఒకటి అనిపించింది. ఆ సింహం, ఆ పులి అటువైపు తిరిగి ఉండే. మీరు ఎవరినన్నా చూడండి, ఇటు తిరిగి ఉంటే మీలో మీరు నా వైపు తిరిగి ఉన్నారుగా, నేను ఎక్కడున్నా మీలో ఉన్నా, నేను మీకు కనపడుతాం. సపోజు మీ వెనక తెలియదు. ఒక బొమ్మని, ఏదైనా పులి బొమ్మ కానీ ఇటు తిరుగుంటే అందులో ఉన్నది కనపడుతుంది, అటు తిరుగుంటే అంతటా ఉన్నది అందులో కనపడుతుంది. చాలా తేడా ఉంది. ఆ బొమ్మ చూడటం కూడా చాలా చిత్రం. సరే కానివ్వండి. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, నాకు పొద్దున అనిపించింది, అద్దం దగ్గర, ఆహారం దగ్గర, అలవాట్ల దగ్గర 3 ఆలు. ఒకటి అద్దం, 2 అలవాట్లు, 3వది ఆహారం. యథేచ్ఛగా ఉంటాం మనం, సాయిగా ఉంటాం. సరే, వదిలిపెట్టండి. మొన్న ఏం చెప్పాను నేను, ఈ చైతన్యం ఏం చేస్తుంది, పరమాత్మ ఏం చేస్తున్నాడంటే మనసు అనేటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక మనసు అనే పదార్థాన్ని, ఆ శక్తిని బయట ప్రపంచంలోకి వచ్చి, ఆ బయట ప్రపంచంలో స్పందన ఉండి, ప్రతిస్పందన, ఊహలు ఆలోచనలు లేకుండా ఉంటే మళ్ళీ అప్పుడే పరమాత్మ దర్శనం అవుతుంది. మళ్ళీ అట్లానే వెళుతుంది. ఏం జరుగుతుంది అంటే, వచ్చింది పట్టుకోవట్లేదు, పట్టుకొని పోవట్లేదు. మనం పొద్దున సంపాదించిన కీర్తి, డబ్బు నిద్రలో ఉంటున్నాయా, వదిలిపెడుతున్నామనే అర్థం. ఏం పెద్ద తెలివక్కర్లేదు దీనికి, ఏమండి? కానీ ఒక మాట గుర్తుందండి, నిద్రలో సంపాదించిన శాంతి, సంతోషం మెలకువలో కూడా ఉంటుందండి. కానీ మెలకువలో మనం సంపాదించినటువంటి మీ ఎంత కీర్తి కానీ, ఎంత సంతోషం కానీ, ఎంత ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏ అనుభూతి అయినా కానివ్వండి, నిద్రలో డ్రాప్ అయిపోతుంది. కానీ నిద్రలో ఉంది మాత్రం బయటకు వస్తుంది. అది పరమాత్మ అనుగ్రహం అని పేరు. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది నేను చెప్పాను. స్వచ్ఛంగా వస్తుంది, స్వచ్ఛంగానే మిగిలిపోతుంది. ఇది దినచర్యగా అయిపోయింది మనకి. మరి నేను నా ఆత్మ అనుభవాన్ని నేను ఎట్లా పొందాలి, నాకు ఎట్లా తెలియాలి? ఇప్పుడు మనసు శుద్ధమైన మనసు, పరిశుద్ధం అంటున్నారు, పరిశుద్ధమైన మనసు అంటున్నారు. ఏమిటి నాకు? అందుకని ఇప్పుడు మీరు అద్దం ముందుకు వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తామని చెప్పండి, తలకాయన్నా దూకోవాలి, మొహం మేకప్ అన్నా చేసుకోవాలి, లేదా డ్రెస్ అన్నా చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, రహస్యం అంటే మనం పక్కగా పెట్టిన వాటిల్లో, భగవంతుడిని గమనించని వాటిల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటంటే, మనసును పక్కన పెట్టాం. మనసును అసలు గమనించట్లేదు. మనసును గమనించకుండా, మనసు ఏమిటో తెలియకుండా మనసును బాగు చేసుకోవటం ఎట్లాంటిదంటే, తుమ్మల్లో బర్రెను పెట్టి కొమ్ములు బేరం ఆడతారని ఒక సూత్రం ఉండేది. తుమ్మల్లో చెట్లన్నీ ఉంటాయి, కొమ్ములు బేరం ఆడటం అంటే ఓ పెద్ద కొమ్మను చూపెట్టి దాని కొమ్మే అంటాడు. నమ్ముతాం మనం. అర్థమవుతుందండి? మనం పక్కన పెట్టిన వాటిల్లో, మనం పట్టించుకొని వాటిల్లో పరమాత్మ స్వరూపమైనటువంటి మనసుని మనం పక్కన పెట్టేశాం, దాని గురించి వదిలిపెట్టాం. కానీ పరమాత్మ స్వరూపమైన మనసుని పక్కన పెట్టి పరమాత్మను వెతుకుతున్నాం. ఎప్పటికీ సాధ్యం కాదు.
పరమాత్మ స్వరూపం ఎవరిది? మనస్సుది. పరమాత్మ ఎవరు? శుద్ధ మనస్సు. ఇప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళాక ఏం చేస్తున్నామండి? తలకాయ దూకుంటాము, మొహం చూసుకుంటాము, ఏదో చేస్తాం. అంటే ప్రాక్టికల్ కదా అది? ప్రాక్టికల్ కాదా? ఇక్కడ ఒక మాట చెబుతా, బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కువ ఇక్కడ శాస్త్ర పాండిత్యం కూడా అక్కర్లేదు. నేను చెప్పే ఈ మాట ఏ ఒక్కరిదో కాదు, ఏ ఒక్కరి బోధో కాదు, నాది కూడా కాదు, అందరిది. అందరికీ మనసు ఉంది, అందరికి ఇదే జరుగుతుంది, అందరికి ఇదే పరిణామం. ఏ శాస్త్రంలోనూ ఏ పుస్తకంలోనూ వెదకక్కర్లేదు. కొద్దిగా ఓపిక, నాకు పరమాత్మ దర్శనం కావాలి అనే నాకు శుభేచ్ఛ నాకు ఉండేటట్టయితే నేను చెప్పింది గమనిస్తే తప్పకుండా మనకి పరిష్కారం దొరికి తీరుతుంది. ఇందులో అనుమానం లేదు. ఎక్కడ వెతకాలి దీన్ని? ఎట్లా వెతకాలి? ఈ ఆత్మానుభవం ఎట్లా పొందాలి అని అంటే నేను చెబుతున్నది చూడండి. నేనేం చెప్పా? ప్రతి వారికి సహజంగా పొద్దున్న లేచి పడుకునేలోపు జరుగుతుంది, నిద్రలో అదే జరుగుతుంది, శుద్ధంగా మెలకు వస్తుంది, శుద్ధంగానే ఉంటుంది. ఇక్కడ మనం చేయవలసిందల్లా ప్రతిస్పందనలు, ఊహలు లేకుండా, ఊహలకు కూడా ఎట్లా స్పందిస్తున్నాం, అనుభవాలకు కూడా ఎట్లా చివరికి మిగిలింది ఎట్లా నువ్వు స్పందిస్తున్నావు. ఈ స్పందన విషయంలో జాగ్రత్తగా ఉండాలని అది అనుకున్నాం. ఇది కాక ధ్యానం ఎట్లా జరుగుతుంది వాళ్ళని చెప్పదలుచుకోండి. ఇప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత అద్దం ఉంది. అద్దం ఏం చేస్తుంది? మన ప్రతిబింబిస్తుంది, మన బింబాన్ని ప్రతిబింబిస్తుంది. అద్దము, బింబము, ప్రతిబింబము 3 ఉన్నాయి. అయితే అద్దము ప్రతిబింబము కలిసే ఉన్నాయి, బింబం మాత్రం విడిగా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ప్రతిబింబాన్ని అద్దాన్ని చూసి సరి చేసుకోలేనుగా నేను. మీరు అద్దాన్ని చూసుకొని సరి చేసుకుంటారండి? ప్రతిబింబాన్ని సరి చేసుకుంటున్నారు బింబం ద్వారా. ప్రతిబింబాన్ని చూస్తూ బింబాన్ని సరి చేసుకుంటే ప్రతిబింబం సరి అవుతుంది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, ఒకటి బింబము, 2 ప్రతిబింబం కదండి, అద్దము. కానీ ఈ మనసే అద్దంగా ఉంది, బింబంగా ఉంది, ప్రతిబింబంగా ఉంది. 3 లేవు, బాగా గుర్తుపెట్టుకోండి. అద్దమే, ఈ మనసు అనే వస్తువు ఎట్లా ఉంది అంటే అద్దంగా ఉంది, బింబంగా ఉంది, ప్రతిబింబంగా కూడా ఉంది. అద్దం అది శుద్ధ అద్దం, ఏమీ లేకపోతే ఏమీ లేదు దానికి. మనసు శుద్ధము అంటే అది. అట్లానే బింబం కూడా అదే. బింబము అంటే అర్థం ఏంటి? నేననే భావన. నేననే భావన అంటే ఏం కాదు, నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను అది, నేను ఇది. ప్రతిబింబం ఏమిటి? మళ్ళీ అదే. ఇప్పుడు ఇక్కడ ఏది మనం ఆలోచిస్తామో, ఏది అనుకుంటామో, ఎట్ట స్పందిస్తామో అట్టనే అద్దంలో కనపడుతుంది. ఇక్కడ కూడా అదే కనపడుతుంది, ఇక్కడ కూడా అదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? అద్దంలో మనం ఎట్లయితే మన బింబాన్ని సరి చేసుకుంటున్నామో, పరమాత్మ ఏం చేశాడు అంటే గ్రహింపు అనే శక్తి ద్వారా, గమనింపు అనే శక్తి ద్వారా ఇవన్నీ చెప్పుకున్నాం మనం. స్వేచ్ఛ ఇచ్చాడు. నీ కోపం వచ్చింది, నా కోపం వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు నా స్పందన ఎట్లా ఉండాలి? రియాక్ట్ అవ్వకుండా ఉండాలి, తగ్గించుకోవాలి. పిల్లల్ని అరవటం వేరు, బయట వాళ్ళని అరవటం వేరు. చూడండి, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది అది మనం సరి చేసుకుంటున్నాం. ప్రాక్టికల్ సరే. మన నిజ జీవితంలో ధ్యానం ఎట్లుంటుందో చెబుతాను నేను. మనందరం అద్దం ముందుకు వెళ్తాం కదా. ముందేం చూస్తాం? తలకాయ చూసుకుంటాం. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఏమిటంటే కోరిక అని వాడుతున్నాం మనం. కోరికలు పోవాలి, కోరికలు ఉండకూడదు, అట్లానే ఇట్లాంటి మాటలు వాడుతున్నాం. సరే, అది ఎట్లా పెడదాం? అది కోరిక అంటే ఏంటి? కోరిక 2 రకాలుగా ఉంది. ఒకటి, ఈ బయట ప్రపంచం నుంచి ఏదో నేను పొందాలనుకుంటున్నాను. రెండో కోరిక ఏమిటి అంటే నేను నా మనసు ద్వారా పరమాత్మని పొందాలి అనుకోవటం. 2 కోరికలు. ఒకటి లోపలిది, ఒకటి ఇక్కడ తన నుండి తను, బయట నుండి తను.
తన నుండి. ఎందుకంటే ఈ పరమాత్మ అనేది ఎవరో కాదు, మనసే. ఏమండి? మరి జీవుడెవరు? మళ్ళా మనసే. మరి ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏం చెబుతున్నానంటే, కోరిక అంటే ఏం జరుగుతుందో చూద్దాం మామూలుగా. ఉదాహరణకి నేను ఇట్లా కూర్చొని ఉన్నా, నాకు కాఫీ తాగాలనిపించింది, ఇది కోరిక. ఏమండి? ఇప్పుడు నేనేం చేస్తా? వెళ్తున్నా, కాఫీ పెట్టుకొని తాగుతున్నా. తాగిన తర్వాత ఏమవుతుందో చెప్పండి? వస్తుందండి, తృప్తి వచ్చింది కదా. ఇక మళ్ళీ వేరే రకాలుగా ఆలోచించవద్దు. ఇంతవరకు క్లియర్గా ఉన్నాం మనం. ఏమొచ్చింది అంటే ఏంటండి? అంటే ఏంటి తృప్తి? అంటే ఏంటి? హాయిగా ఉంది. కోరిక తీరటం అంటే మీరు గమనించారో లేదో, ఇక్కడే పరమాత్మ దర్శనం అవుతుంది మనకి. కాఫీ మీదకి ఇక మనసు పోతుందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఎరుక ఉంది, శుద్ధం. అది ఒక కోరిక వచ్చింది. కోరిక ఎక్కడిది? బయటది. ఇప్పుడు మనసు ఎట్టు వచ్చింది? బయట ఫోకస్ చేయాలిగా. కాఫీ గిన్నె వెతుక్కోవాలి, డికాషన్ అంత ప్రాసెస్ అంతా మీకు తెలుసు. నేను సరిగ్గా పెట్టకపోతే కోపం వస్తుంది. కనీసం ఊహలో ఉన్నా మీరు కాఫీ సరిగ్గా పెట్టలేకపోతున్నారు కదండి. ఇప్పుడు ఎట్టు వెళ్ళిందండి మనసు? బాహ్యానికి వచ్చింది. అంటే పని కోసం బాహ్యానికి వచ్చింది. కోరిక తీరిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అంతర్ముఖం అవటం అంటే సెట్ అయిపోయింది. దాన్నే తృప్తి అని, దాన్నే శాంతి అని, దాన్నే సంతోషం అని. ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటి అంటే, ఒక్కసారి అందరూ కూడా మన కోరికలు రానివ్వండి. కోరిక తీరిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడండి, ఒక్కసారి గమనించండి. అప్పుడు గమనించినప్పుడు పరమాత్మ దర్శనం అయి తీరుతుంది. రోజు అనేక కోరికలు, అనేకసార్లు సంతోషం వస్తుంది. సరే, మళ్ళీ ఇంకొక పాఠం వేరే. ఏది? ఈ సంతోషం నిలబడదు, వచ్చిపోయేదే, కదిలిపోయేది, అది వద్దు. ఇప్పుడు మనకు ఆ పాఠం వద్దు మనకి. ఇప్పుడు మనకేమిటి? ఒక కోరిక వచ్చినప్పుడు మనసు బయటకు వచ్చింది. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? కోరిక తీరింది, లోపలికి వెళ్ళింది అనకపోయినా మనసు బయటికి అయితే రాలేదు. బయటికి రాలేదంటే అర్థం ఏంటి? మనసు మనసుగా ఉంది, సహజంగా ఉంది. చూడండి, ఒక విషయం చెబుతాను నేను. ఇవి కొద్దిగా స్పీడ్గా కూడా జరగవచ్చు. ఉదాహరణకి ఇందాక అద్దం ముందుకు వెళ్ళాం, మనం తలకాయ దూకుంటున్నాం. మన మనసు దేని మీద ఉంది? ఇప్పుడు తల మీద ఉంది, జుట్టు మీద ఉంది. ఆ తర్వాత స్నో రాసుకుంటున్నాం, పౌడర్ రాసుకుంటున్నాం. ఇప్పుడు నా మనసు దేని మీద ఉంది? ఇక్కడ తృప్తి కలిగిందండి. ముందు ఏం చేస్తాం? తలకాయ దూకున్నాం. దూకున్న తర్వాత ఏమైంది? చక్క ఎక్కడ లేదు కదా, బాగా వచ్చింది కదా, పాపిడి అన్నీ బాగుంది అంతా అనుకుంటాం. ఇప్పుడు మళ్ళీ మొహం మీదకి వచ్చాం, జుట్టును వదిలిపెట్టామా లేదా? ఇక్కడ ఏమైంది మనకి? ఇక దాని మీద మనసు పో, మొహం మీదకి మనసు పో. తర్వాత కళ్ళు చూసుకుంటాం, నా కళ్ళు బాగున్నాయా లేవా? కళ్ళు బాగున్నాయి, నొసలు బాగున్నాయి, నొసలు బాగుంది, ముక్కు బాగుంది, పౌడర్ అంతే బాగుంది, తెల్లగలేదు, తెల్లగా. ఇప్పుడు మళ్ళీ మీ మనసు మొహం మీదకి పోతుందా? ఇప్పుడు మనసు ఎట్లా ఉంది? మనసుగా ఉంది. ఇది పరమాత్మ దర్శనానికి ప్రతి కోరిక తర్వాత మనసు తన స్వరూపాన్ని సహజం అయిపోతుంది. అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే, కోరిక కలిగినప్పుడు ప్రపంచం వైపు వస్తుంది, కోరిక తీరిన తర్వాత ఆత్మలోకి వెళ్తుంది అని అంటున్నారు. ఆత్మలోకి వెళ్ళటం ఉండదు. అంటే ఇప్పుడు మనం ఆత్మతో ఉంటుంది అంటే, ఆత్మలోకి వెళ్తుంది అనగానే ఏమవుతుందంటే, ఆత్మ వేరు మనసు వేరైంది. ఇక్కడ ఏమైంది అంటే, బింబము ప్రతిబింబము తానే. ఇక్కడ బింబము ప్రతిబింబము అంటే అర్థం ఏంటి? మనసు సహజమైతే శాంతి సంతోషము, బయటకు వస్తే క్రియాత్మకం. బయటకు వస్తే, అందుకని భగవాన్ ఏమన్నారు? అంతర్ముఖం అయితే ఆత్మ, బహిర్ముఖం అయితే అహంకారం అన్నారు. అంతే. చక్కటి మాటలు చెప్పారు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇవాళ ఒక కోరిక వచ్చినప్పుడు మనసు బయటకు వస్తుందా లేదా చూడండి.
అయిందండి. ఒక కోరిక తీరిన తర్వాత మళ్ళా కోరిక ముందు ఒక స్థితి ఉంది మనకి సహజంగా. కోరిక లేనప్పుడు ఎట్లా ఉన్నారో చెప్పండి అంటే ఏం లేదండి అంటారు. కోరిక తీరిన తర్వాత సంతోషం అండి అంటారు. ఆ రాత్రి ఆ రోజు అయిపోయాక రొటీన్ అండి అంటారు. ఈ రొటీన్ అన్న పదం ఏంటో తెలుసా అండి? ప్రోటీన్ మైండ్కి. చాలామంది మనం అనుకుంటాం మనసును కంట్రోల్ చేయాలంటే, నేనేమంటానంటే కంట్రోల్ అంటాను. రోల్ చేయకండి దాన్ని. అది ఏమైపోతుందంటే అసలు నీ రోల్ లేదని తెలుస్తుంది అక్కడ. నీ రోలే లేదు అక్కడ. కంట్రోల్ ఏమిటి అసలు? నువ్వు మనసు ఒకటే అయినప్పుడు, నా మనసు ఇప్పుడు నాకు కోపంగా ఉంది, కోపం ఎవరికి వస్తుంది? నాకు చికాకుగా ఉంది అంటున్నావు. నాకంటే మనసునే ఉద్దేశించి ఆ దేహానికి చికాకు వస్తుంది ఏంటండి? దేహానికి చికాకు వస్తే శవం కూడా చాలామంది చికాకు పడుతుంది. నువ్వెందుకు వచ్చావు? చికాకు మనసుకే ఉంది. నా మనసు చికాకుగా ఉంది అంటాం. ఏమండి, నా మనసు అంటంలో నేను వేరు, నా మనసు వేరా? నేను మనసు ఒకటేనా? మరి మనసును సహజం చేయాలంటే ఏం చేయాలండి? చికాకు వచ్చింది కదా, చికాకు పోవాలంటే ఏం చేయాలి? ఇంకొక విషయం చెబుతాను. ఇప్పుడు ఈ చికాకు పోవాలంటే ఏం చేస్తాను అంటే, నేను చికాకు అనేది మనసుకు సంబంధించినప్పుడు మనసులోనే చికాకు సంబంధించిన దాన్ని పోగొట్టుకోవాలి. చికాకు ఒక దృశ్య పదార్థం కాక, ఒక పదార్థం అయితే ఇట్లా తీసి గుండి ఇప్పినట్టుగా ఇప్పి పక్కన పెట్టచ్చు. నేను నా మనసు ఒకటే కదా, నేను నా చికాకు ఒకటే కదా. ఒకటి కాబట్టే స్వాంతర మాటలు మంచి మాటల వల్ల చికాకు పోతుంది, లేదా ఒక అనుభవం తర్వాత చికాకు పోతుంది. ఒకటే కాబట్టి, రెండు కాదు. అది బింబము ప్రతిబింబం ఒకటే అండి. ఇక్కడ చికాకు ప్రతిబింబము, బింబము మనసు. అంటే చికాకు బింబమేమో మనసే, చికాకుగా ఉన్న ప్రతిబింబము మనసే. ఇక్కడ భగవంతుడుగా ఉన్న బింబము ప్రతిబింబము పరమాత్మే, బింబము మనసు. పరమాత్మ రెండు మనసే. ఇన్ని పెట్టుకోవద్దు. అయితే ఇప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు, స్వామి అరుణాచలం వచ్చినప్పుడు నాకు చాలా శాంతిగా ఉంది, మీ సన్నిధిలో చాలా బాగుంది, నాకు ఈ శాంతి ఇక్కడే దొరుకుతుంది అంట. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు రాక తప్పదు. ఇంటికో ఉద్యోగానికో ఏదో ఈ లోకంలోకి రావాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే, ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే, ఈ శాంతి అరుణాచలంలోనో భగవాన్ సన్నిధిలోనో ఉంది అనుకోవటం వల్ల భగవానికి ఆపాదించటం చేత, భగవాన్ అర్థం కాకపోవటం చేత మనకి శాంతి దొరకట్లేదు. ఎప్పటికీ రాదు కూడా. అరుణాచలం వెళ్ళినంత వరకు రాదు. మరి భగవాన్ ఎవరు? నీ మనసు. ఎందుకంటే నాకు స్థలం లేదు, అంతటా నేనే అన్నారు. కాబట్టి నీ మనసు అక్కడ వెళ్ళినప్పుడు ఏమైంది? నీ మనసు ఆ వాతావరణానికి అక్కడ ఉండే అనుకూల వాతావరణానికి, నువ్వు ఇష్టపడ్డ వ్యక్తిని చూడటం వల్ల నీకు శాంతి వచ్చింది అనుకుంటున్నావు. సరే అండి, ఇప్పుడు ఎక్కడొచ్చిందంటావు? భగవంతుడు ఏం చెబుతావు నువ్వు? నా మనసుకు శాంతి ఉంది అంటున్నావు. ఈ శాంతి దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించిందని నువ్వే చెబుతున్నావు. అంటే స్థలానికి భగవానికి సంబంధం లేదు కాదండి. ఇప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంట్లో కూడా నీ మనసు నీతోనే ఉంది కాబట్టి నీకు ఆ శాంతి వచ్చి తీరాలి. అశాంతి ఏంటో కనుక్కో. కాబట్టి నీ మనసును శోధించు. కాబట్టి ఇందాక నేనేమంటున్నానంటే, నీ మనసుకు భగవాన్ సన్నిధిలో శాంతి అంటే, మీరు ఇక్కడ ఒకటి అడగవచ్చు, అంటే భగవాన్ గొప్పవారు కాదా, గురువు గొప్పవారు కాదా, వారి దగ్గర రాదా అంటే, చాలా గొప్పవాడు గురువు. గురువు దగ్గర మనసు అణిగిపోతుంది, శాంతి వచ్చింది అంటే దీని అర్థం ఏంటి? మనసు అడగటం చేత శాంతి వచ్చింది. నీ మనసు నీ ఇంట్లో అణిగితే నీకు భగవాన్ నీ దగ్గరకు వస్తారు. నేను ఏం చెబుతున్నానంటే, అరుణాచలంలో ప్రసాదం సాంబార్ బాగుంది అంటే నువ్వు అరుణాచలం వెళ్ళాలి. సాంబార్ కోసం అరుణాచలం వెళ్ళాలి. రూములు బాగున్నాయి, అక్కడ నెమళ్ళు బాగున్నాయి, కోతులు బాగున్నాయి అంటే అరుణాచలం వెళ్ళాలి. లేదు, నా మనసు అరుణాచలమే, అరుణాచలేశ్వరు రుణం తీర్చేసేవాడు, చలనం లేకుండా చేసేవాడు, కొండలాగా చేసేవాడు,
అరుణగిరిలాగా చేసేవాడు నా మనసే, నా మనసులో భావమే అని ఎప్పుడైతే అనుకుంటామో అరుణాచలం మన హృదయంలోకి వస్తుంది. నీ ఇంట్లోనే నువ్వు శాంతి సంపాదించు కాదు, నీ ఇంట్లో లేదు శాంతి, నీ భార్యతో లేదు, నీ పిల్లలతో లేదు, నీ ఇంటి వాకిలి ఉద్యోగం దేంట్లో లేదు. నీ మనసు ప్రతిస్పందనలో నీ శాంతి ఉంది. నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు నువ్వు అంటే నీకు ఇంట్లో చికాకుగా ఉంది, నీకు అశాంతిగా ఉంది. అరుణాచలం వెళ్ళావు, మనసు కాస్త పక్కన పెట్టావు, నీకు శాంతి వచ్చింది. ఇక్కడ నువ్వేమో నీ స్పందన బాగలేదు, అక్కడ నీ స్పందన బాగుంది. అంటే స్పందన మనం బాగు చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే మనసు బహిర్ముఖం కోరిక కలిగినప్పుడు బహిర్ముఖం అవుతుంది. ఇక్కడ ఒక మాట చెబుతానండి, ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. కోరిక కలిగినప్పుడు ఏమవుతుంది? కోరిక కలిగినప్పుడు ఏమవుతుంది? అద్దం ఉదాహరణ చెబుతాను నేను, నిద్ర ఉదాహరణ చెబుతాను నేను. అద్దం ఉంది, బింబం ఉంది, ప్రతిబింబం ఉంది. బింబము ప్రతిబింబం, నేను వేరు, అద్దం వేరు. నేను వేరు, ప్రతిబింబం వేరు కదండి. సరే, నేను వేరు, ప్రతిబింబం వేరా? కాదు. అద్దం వేరు, ప్రతిబింబం వేరా? అద్దం లేని ప్రతిబింబం లేదు, బింబం లేని ప్రతిబింబం లేదు. కొద్దిగా నిశితంగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకటే. అక్కడ అట్లా పోనీ విడిగా ఉంది. ఇక్కడ బింబము ప్రతిబింబము అద్దము మూడు ఒకటే అన్నాను కదా. చిన్న ఉదాహరణ, నాకు మెలకు వచ్చింది. దేనికి వచ్చిందండి? మనసుకి. ఇప్పుడు మెలకు మనసు ఒకటేనా వేరా? ఒకటేనా? కానీ నాకు మెలకు వచ్చింది అంటాం. సరే, నాకు నిద్ర పట్టింది. నిద్ర దేనికి పడుతుందండి? ఇప్పుడు నిద్ర మనసు ఒకటే వేరు వేరా? నిద్ర అనేది ఒకటి వచ్చి ఈ మనసుకు పట్టి మళ్ళీ పోయి అక్కడే జరుగుతున్న కార్యక్రమం కదా. అయిందండి. సరే, నాకు శాంతి వచ్చింది, నాకు సంతోషం వచ్చింది. ఇప్పుడు మనసు శాంతి వేరా, మనసు సంతోషం వేరా? ఒకటేనా? ఎక్కువ చెబుతున్నానా? ఇంట్రెస్టింగ్గా ఉందా, బోరుగా ఉందా? అయిందా అండి? మీరు ఐస్ క్రీమ్ కొనుక్కొని తినాలనుకున్నారు, ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు, తిన్నారు. సంతోషం ఎక్కడుంది? సంతోషం శాంతి ఎక్కడొచ్చింది? మనసులోనే వచ్చింది. కోరిక ఎక్కడొచ్చింది? అంటే కోరిక ఎక్కడొచ్చిందో సంతోషం కూడా అక్కడే వచ్చింది కదండి. అయిందండి. అందుకనే దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక కూల్ డ్రింక్ షాపు మనం వెళితే ఒక కోకు, ఒక థమ్సప్, ఒక ఏవో ఉన్నాయి కదా, స్ప్రైటు, రైటు, వైటు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీడు కోకే చెబుతాడు, కోక్ తాగి సంతోషపడతాడు. ఒకవేళ కోకులో సంతోషం ఉంటే వాడికి కూడా రావాలి సంతోషం, వాడికి రాదు. అసహించుకుంటాడు, కోపపడతాడు, చికాకు పడతాడు, ఈ సృష్టిని శపిస్తాడు వాడు, అన్నీ శపించేస్తాడు వాడు. అంటే అర్థం ఏంటి? వస్తువులో లేదు, ఇక్కడే ఉంది అని ఉంది. అర్థమైంది కదా సింపుల్గా. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెబుతా వినండి మీకు. ఏమిటంటే, నాకు బయట వస్తువులో సంతోషం లేదు, నా మనసుకే సంతోషం ఒప్పుకున్నాం కదా మనం. అంటే సంతోషం మనసు, అసలు సంతోషం రావాలంటే మనసులోనే రావాలి, మనసే సంతోషం అవ్వాలి. అందుకే నా మనసు సంతోషపడదంట. అంతేగా నేను సంతోషపడ్డా అన్నా నా మనసు సంతోషపడదే అని అంటారు. అయిందండి. ఒకటే కదండి. మరి నాకు శాంతి, నా మనసుకి శాంతి కావాలి. అసలు ఎక్కడుంది శాంతి? మనసులో ప్రతిస్పందన లేనప్పుడు శాంతి ఉంది, కోరిక తీరినప్పుడు శాంతి ఉంది. కోరిక బాహ్యంగా కనపడుతున్న శాంతి ఇక్కడే కనపడుతుంది. విషయం అంతా బాహ్యంగా కొన్ని క్రియలు జరగాలి, జరిగినట్టు అనిపిస్తే శాంతి మాత్రం ఇక్కడే వస్తుంది. ఫైనల్గా ఇంత పనులు చేసేది దేనికోసం? అయిందా అండి. ఒక తమాషా ఏం జరుగుతుందంటే, కోరిక రాగానే, కోరిక అంటే బయటికి రాగానే, కోరిక అంటే ఏదో కోరుతున్నామంటే ఒక వెలితి. కోరిక అంటే ఏంటి? ఒక వెలితి. పూర్ణత్వంలో
అసలు నువ్వు పూర్ణుడివి, నీ మనసు పూర్ణమైంది. నాకు దేవుణ్ణి చూడాలి అనే కోరిక వచ్చింది. అయిందండి? ఎవరికి వచ్చింది? మనసుకు వచ్చింది. మనసు ఎవరు? పరమాత్మ. ఇప్పుడు కోరిక వచ్చింది, ఏం చేస్తుందో తెలుసా అండి? పరమాత్మ వేరు అని ఆ మనసే సర్దిపుచ్చుకుంటుంది. అర్థమవుతుందా? ఇంకొకటి, శాంతి ఎక్కడుందనుకున్నా సంతోషం ఎక్కడ ఉంటుందన్నా? ఏ పని చేసినా సంతోషపడాల్సింది. అసలు మన ఇళ్లలో కూడా ఈ పండగలు పబ్బాలకి వాటికి బట్టలు పెడతాం. ఎంత మంచి బట్ట పెట్టినా, 1,00,000 రూపాయలు పట్టు చీర పెట్టినా కూడా వాళ్ళ లోపల పట్టు ఇంత కూడా సడలదు, చాలదు. 2 లక్షలు పెట్టనివ్వండి, 3 లక్షలు ఉందని విన్నానే అంటారు. అర్థమవుతుందండి? అయిందండి? అంటే ఎక్కడ పడాలి? చీరలు లేదు, ఇక్కడే రావాలన్నాగా. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడే ఉంది, మరి అదే ఉంది. ఈ చీర కావాలో బట్ట కావాలనే కోరిక ఏం చేసింది అంటే, సంతోషం నాలో లేదు, పూర్ణత్వం నాలో లేదు. ఈ సంతోషాన్ని బయటని ఎట్లా మనకు అపార్థం చేసుకొని వెతుకుతున్నాం? ఇక్కడే చివరికి ఫైనల్గా అందరూ ఇక్కడే పడుతున్నా, సంతోషపడుతున్నా, ఆనందపడుతున్నా, శాంతి పడుతున్నా, ఇక్కడిదే. అయినా కోరిక ఏం చేసిందంటే, దీన్ని గుర్తుపట్టనివ్వకుండా క్రే వైపు అపార్థంగా చూస్తున్నాం మనం. ఇది కాదా? అవునా? మీరు ఒకసారి ఆలోచించాలి. చివరికి భగవంతుడి విషయంలో కూడా మనసు పరమాత్మే అయి ఉండి పరమాత్మను చూడాలనే కోరికతో ఏం చేస్తుంది అంటే, వేరు అనే భావం. వేరంటే ఏం లేదు, కానీ బయటికి చూస్తుంది. మరి ఇప్పుడు వేరు భావం ఎట్లా పోవాలి? నా సాధన ఎట్లా సాగాలి అంటే, మనం బాహ్య ప్రపంచంలో మనం అనుభవిస్తున్న ప్రతిదాన్ని జరిగాక మనసు రోజు సహజం అవటాన్ని పరికించి చూడండి. ఇది విచారణ మార్గము. ఇది నమస్కారం. ఎవరన్నా అనుమానాలు ఉంటే అడగండి. బాగా చెబుతా చూడండి. చాలా నాకు జిడ్డు కృష్ణమూర్తి గారి బోధ చాలా ఇష్టం. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఆలోచన కోరిక ఆలోచనను ఆలోచించేవాడిని వేరు చేస్తుంది అంటారు. కోరిక ఆలోచనను ఆలోచించేవాడిని వేరు చేస్తుంది అంటే అర్థం ఏంటి? కోరిక ఎక్కడొస్తుందండి? మనసుకు వస్తుంది. ఆలోచించేది ఎవరండి? కదండి. ఇప్పుడు మనం దేవుడి గురించి కదా ఆలోచిస్తున్నాం, అవునండి. దేవుడు ఎవరో తెలుసా అండి? మనసే. పరమాత్మ చెబుతున్నారు కదా, పరమాత్మే మనసే దేవుడు. ఇప్పుడు అది ఆలోచన, దేవుడి గురించి ఆలోచన. అప్పటికి అది దేవుడే, ఎందుకంటే మనసే పరమాత్మ కాబట్టి. కోరిక కలిగింది, చూడాలని పొందాలని ఒక కోరిక కలిగింది. కోరిక కలిగేటప్పటికి ఏమైంది అంటే, ఆలోచించేవాడిని తయారు చేస్తాను. అంటే ఆలోచించేవాడంటే నేను పరమాత్మ పొందాలి అనే త్రిపుటి. మీకు అర్థమైందో అర్థం కాలేదు, మళ్ళీ అర్థం కాకపోతే చెబుతాను. ఆలోచన, కోరిక, ఆలోచన నుండి ఆలోచించేవాడిని వేరు చేస్తుంది. దేవుడు అనే ఆలోచన, పోనీ దర్శనం అనే ఆలోచన, అది ఆలోచన. ఏమండి? ఆలోచించేవాడు ఎవరు? ఆలోచించేవాడు మనసు. దేవుణ్ణి చూడాలన్నది ఆలోచన. ఇప్పుడు మనం ఇట్లా చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఆలోచనలలో నేను దేవుణ్ణి చూడాలి, దేవుడు ఒకటైపోయాడు, నేను ఒకటైపోయాడు, ఆలోచన ఒకటైపోయింది. కాదండి? ఇదేనా జరుగుతుంది మనకి ఏ విషయంలో అయినా? ఇక్కడ దేవుణ్ణి చూడాలి అని ఆలోచించేది ఎవరో తెలుసా అండి? మనసే. దేవుడు ఎవరండి? మనసే. ఎవరు? మనసే. చూడటం ఎవరండి? అంటే కోరిక ఏం చేస్తుందో ఇందాక నేను చెప్పినట్టుగా, సంతోషం మందే, శాంతి మందే, పూర్ణత్వం కూడా మందే. కోరిక వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, అది ఏమవుతుందంటే వేరు భావం వచ్చేస్తుంది. అది వేరు, ఈ వెతికేవాడు వేరు అనే భావం వస్తుంది.
కోరిక. అందుకనే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ఆలోచించేవాడు పోతే కాదు, ఆలోచన పోతే సత్యం అర్థమవుతుంది అంటారు. ఆలోచించేవాడు పోడెప్పుడు, వాడు ఉండాలి, ఆలోచనలు పోవాలి. ఆలోచనలు పోవటం అంటే అర్థం ఏంటి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తేలిక ఒక మాట చెబుతాను, ఆలోచనలు ఎట్లా పోతాయి. ఇప్పుడు మనం శాంతి ఎక్కడ వెతుకుతున్నాం చెప్పండి? సంతోషం, శాంతి ఎక్కడ వెతుకుతున్నాం? బయట వెతుకుతున్నాం. సరే, మీరు బయట వెతికారు, ఎక్కడ పొందుతున్నారు చెప్పండి? కానీ మనం ఏమనుకుంటున్నాం? బయట అనుకుంటున్నాం. కోరిక ఏం చేసిందంటే బయట ఉందని చెప్పింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది దేన్ని? కోరికను అర్థం చేసుకోండి. కోరికను అర్థం చేసుకుంటే ఇక్కడే ఉందని అర్థమవుతుంది. అప్పుడు మీరు బయటికి వెళ్తారంటే, ఇంట్లోనే భార్య మిర్చి బజ్జీ చేసింది, చక్కగా కోసి చక్కగా ఉల్లిగడ్డ ముక్కలు వేసి పెట్టింది. నేను బయట బండి మీద తింటాను అంటే బయట బండి మీద రుచి ఉండవచ్చు, కోవిడ్ కూడా ఉండవచ్చు, వైరస్ ఉండవచ్చు, ఏదైనా రావచ్చు. బయటేమో వైరస్, ఇంట్లోనేమో వైరం. అందుకని నేనేమంటున్నానంటే, ఇదొక్కటి నేను ధ్యానం గురించి విచారణలో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నదాన్ని, ఇక్కడ దొరుకుతున్న దాన్ని కోరిక ఏం చేసిందంటే బయట ఉన్నట్టుగా చూపెడుతుంది, బయట ఉన్నట్టుగా చూపెడుతుంది. ఇది విచారణ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే, నా వెతుకుతున్న మనసు, పరమాత్మ, నేను అంటున్నానుగా, నేనంటున్నా, పరమాత్మ అంటున్నా, రెండే ఉన్నాయి. ఫలం ఒకటి అంటున్నా, గమ్యం. నేను భగవద్ దర్శనం చేసుకోవాలి, ఒక ఫలం అంటే నాకు ఒక ఆనందం కావాలి కదండి. నేను మనసు, ఆనందం మనసు తాలూకానే, పరమాత్మ కూడా మనసే. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఈ బయట వ్యాపకాల విషయంలో లేదు, ఈ ఆనందం నా దగ్గరే ఉందని మనం ప్రతిస్పందనల విషయంలో జాగ్రత్తగా ఉండేటట్టయితే ఈ విచారణ పూర్తవుతుంది. చిన్నగా ఎట్లా సాగాలి, ఎట్లా అంటే, నాకు శుభేచ్ఛ ఉంటే విధిగా నేను ఆహార నియమం చేయాలి, మితంగానే మాట్లాడాలి, మితంగానే వ్యవహరించాలి. నాకు కావాలనుకుంటే ఇది ఎవరికి కాదు చెప్పండి, అందరికీనా? ఇది ఏ పుస్తకంలో చదువుతారు మీరు? ఇప్పుడు మీరు ఇవాళ బట్టల మార్కెట్కి వెళ్తారు, లేకపోతే చేపల మార్కెట్కి వెళ్తారు, ఫ్రూట్ మార్కెట్కి వెళ్తారు. జరిగేది ఇదే కాదు అందరికీ. జ్ఞానికి వేరు, ఇది వేరు, అది వేరు అనకండి. జ్ఞాని గురించి కాదు, ఫలానా వాళ్ళు చెప్పారని కాదు, నేను చెప్పానని కూడా కాదు. ఒకసారి నేను చెప్పింది అవునా కాదా? మనసు బయటికి రావటం అంటే ఏమిటి? అంతర్ముఖం అవటం అంటే ఏమిటి? అంతర్ముఖం అవటం అంటూ ఏమీ లేదు, సహజం అవటం అంటే ప్రీవియస్ స్టేట్కి రావటం. ప్రీవియస్ స్టేట్కి రావటం అంటే మామూలుగా అయిపోవటం, సహజంగా అయిపోవటం, సహజంగా ఉండటం. ఈ సహజంగా అవుతుందా అవ్వట్లేదా? ఒక మాట చెబుతాను నేను. మనకు ఒక కోరిక తీరింది, నాకు సంతోషం ఏదో వచ్చింది, కొంతసేపటి తర్వాత సంతోషం ఉంటుందండి. పిల్లాడు పరీక్షలో ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ర్యాంక్ వచ్చింది, సంతోషం వచ్చింది వాడికి, నీకు 10 రోజుల తర్వాత అదే సంతోషం ఉంటుందా? నార్మల్గా ఉంటాం. ఇగో ఈ నార్మల్సీ ఏమవుతుందంటే అబ్నార్మాలిటీ అన్న అవుతుంది, సబ్నార్మాలిటీ అన్న అవుతుంది. ఈ రెండు లేకపోతే ఇది పరమాత్మ దర్శనము, ఒక అత్యద్భుతమైన ప్రతి జీవనంలో ప్రతి వాడికి కలుగుతున్న పరమాత్మ దర్శనం. కానీ మనం నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా వదిలిపెట్టిన విషయము. చాటగానే వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు వెళుతుంది అని అంటే, ఇక్కడ లేదు అక్కడ ఉంది అని. కోరిక ఏం చేస్తుంది అంటే, అసలు కోరిక లోపలిది, సంతోషం లోపలిది, తృప్తి లోపలిది, అజ్ఞానం చేత బయట ఉంది అనుకుంటున్నాం. ఒకటే చిన్నగా అర్థం చేసుకుంటే, ఏముందిరా ఇక్కడ లేదని అంటారు బామ్మలు కానీ వెనకటి వాళ్ళు. ఏముందిరా ఇక్కడ లేదు రుచి, ఏముంది ఇక్కడ లేనిది ఏముంది అంట. అట్లానే ఈ లోపలికి వెళుతున్న కొద్దీ ఎట్లా ఉంటుంది అంటే, నిర్వికల్ప సమాధి అంటేనే సవికల్ప సమాధి, సహజ సమాధి, ఇవన్నీ సంభవిస్తాయి. మనసు పోకడలు మనకు అర్థమయ్యి కోరికను అర్థం చేసుకొని, కోరిక ఏ విధంగా మన దగ్గర లభించేదాన్ని బయట చూపిస్తుంది అని అర్థమైనప్పుడు, చివరికి అబ్సల్యూట్ ట్రూత్కి బాగా ఎదిగిన తర్వాత
మనం వెంటపడుతున్న పరమాత్మ దర్శనం, రూపదర్శనాలు ఇవన్నీ కూడా అడ్డై కూర్చుంటాయి. అట్లా ఉదాహరణలో లీలాసుకుడి కథ, శ్రీరామకృష్ణుల వారికి కాళికా అమ్మవారు కనపడేవారు. మొదట్లో ఏం చేశారు, అమ్మ ఒక రోజు అయిపోయిందని డొల్లి ఏడ్చేవారు, అమ్మ కనపడలేదు. సరే, వారికి ఆ తపనకి 3 రోజుల్లో చెప్పారు రామకృష్ణుల వారు, 3 రోజుల్లో భగవద్ దర్శనం చేసుకోవచ్చు అన్నారు. 3 రోజులు, సంవత్సరాలు అక్కర్లేదు. తపన ఎంత తీవ్రత, ఇంటెన్సిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఎట్లా ఉంది, ఇంటెన్సిటీ ఎట్లా ఉంది. 3 రోజులు అమ్మ దర్శనం అయింది. అమ్మ దర్శనం అయిన తర్వాత ఆయనకి చివర్లో ఒకరోజు అమ్మవారు కనపడకపోతే ఆ రోజు డొల్లి ఏడ్చేవారు, అమ్మ కనపడలేదు. కనపడమునుపు కనపడాలని ఏడ్చారు. కనపడ్డ తర్వాత ఒకవేళ కనపడకపోతే 1 గంట కనపడకపోయినా ఏడ్చేవారు, డొల్లి. శాంతి రాలా వారికి, భగవద్ దర్శనంలో వారికి శాంతి రాలా. అప్పుడు నా జ్ఞానం కలగలేదు అని బాధపడ్డారు. అప్పుడు తోతాపురి అని ఒక గురువు గారు వచ్చారు. గురువుగారు వచ్చి 2 రకాలుగా చెబుతారు. ఆయన ఏం చేశారంటే ఒక గాజు పెంకు తీసుకొని ఆయన భూమధ్యంలో ఛేదించారట. అప్పటి వరకు అమ్మవారు, కాళికా అమ్మవారు పూర్ణస్వరూపం ముక్కలైపోయిన తర్వాత పూర్ణమైన ఆ జ్ఞాన స్వరూపం, శుద్ధ ఎరుక మాత్రమే మిగిలింది. అమ్మ రూపం లేదు. ఆ రోజు ఆయనకి అంటే గురువుగారు ఏమన్నారంటే, ఇంకా ఇష్టాలు ఉన్నాయట. రూపం మీద ఇష్టము, దొరకకపోతే ఆ ఇష్టం. అసలు ప్రతి క్షణం కనపడాలనుకున్నారు. ఈ రూపం సత్యం కాదు. ఆ ఇష్టాలు పోతే కానీ పూర్ణ దర్శనం కాదు. అంటే చివరికి పరమాత్మ మీద మనకుండే జ్ఞానం మీద ఉండే ఇష్టం కూడా లేకుండా పోయినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి అనుభవం మనకి లేదు. అంటే చివరికి ముందు ఇవన్నీ ఎదగాలి. ముందు మనం ఈ బయట విషయాలు మనకు బాగా అర్థమైతే చిన్నగా ఎదుగుతున్న కొద్దీ మనకి ఏమీ లేదు అన్నది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఏమీ లేదు అని అనుకోవటానికి లేనప్పుడు. అప్పటిదాకా ఇట్లానే ఉంటుంది. నిద్ర ఎట్లాంటిదో అందుకనే నేను ఇందాక ఆ నిద్ర గురించి చెప్పాను. నేను నిద్రలో మరి అందరికీ శాంతి, ఆనందం వస్తుంది. ఏమండి, ఎవరు ఇవాళ శాంతిగా నిద్రపోవాలి అని పోయి శాంతి పొంది రావట్లేదు. ఆలోచనలు వదిలిపెట్టి వెళ్ళాలని నిద్ర రావట్లేదు. పోనీ ఆలోచనతో లేవాలని కూడా నిద్రపోవట్లేదు. నిద్రపోయినప్పుడు ఇవేవీ ఉండట్లేదు. కానీ పరిపూర్ణమైన ఆనంద స్థితి కలుగుతుంది మనకి. భగవాన్ ఏమన్నారంటే, నిద్రలో ఎరుక లేదు, శాంతి ఉంది. మెలకువలో మనకి ఎరుక ఉంది, శాంతి లేదు. కాబట్టి భగవాన్ అడిగారు, మీరు ఏ స్థితిలో ఉంటారంటే అన్నారంటే, నాది జాగృత సుషిప్తి, నిద్ర కాని నిద్ర. నాది నిద్రలో మెలకువలో నిద్ర అన్నారు భగవాన్. అంటే ఏంటంటే ఏం లేదండి, ప్రతిస్పందన లేని జీవితం. ప్రతిస్పందన. ఇందాక నిసర్గదత్త వారు, మీ ఆలోచనలు పవిత్రం, ఏ అరమరికలు ఉండకూడదు, ఎవరి మీద అరమరికలు ఉండకూడదు. మీరు ఎట్లా బిహేవ్ చేయదలుచుకున్నారో దాన్ని స్పష్టంగా తెలుసుకొని గురువు ఎడ జాగ్రత్తగా ఉంటూ, ఆ గురువు జ్ఞానభిక్ష, అన్ని పాపాలు పోతాయి. నేను దేహం అని బాగా కలుస్తుంటే నాతో కాదండి, నా గురించి కాదని చెప్పేది ఆ గురువు యొక్క. అంటే లోపలికి కలవటం అంటే లోపలికి వెళ్ళటం. అందుకని ఆ నిద్రాస్థితి ఎక్కడ బయట ప్రపంచంలో కోరిక ఏం చేసింది, బయట ప్రపంచంలో నాకు సంతోషము, ఆనందము ఉందని మనసు కోరిక కలిగినప్పుడు చెబుతుంది. నిద్రలో కోరిక పోయిన తర్వాత, మనసు శుద్ధమైన తర్వాత, నాలోనే ఉంది, నాకు భిన్నంగా ఆనందం కానీ శాంతి కానీ మరెక్కడా లేదు, నాలోనే ఉంది, నేను వెతకవలసింది నాలోనే అని చెప్పేది నిద్ర ఇది చెబుతుంది. మెలకు అది చెబుతుంది. మెలకు అది చెప్పడానికి కారణం కోరిక. నిద్ర ఇది చెప్పడానికి కారణం పోవటం కోరిక. ఇంతే తేడా. కోరిక రావటం, కోరిక పోవటం. కోరిక పోయిందా, నీకు ఉన్న చోటనే సంతోషం. కోరిక వచ్చిందా,
సంతోషం బయటనే ఉంది. అంటే నేను ఏం చెబుతున్నానంటే ఇంకో మాట చెప్పదలుచుకున్నానండి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 ఉన్నాయి. ఇది జగత్తు, ఇది జీవుడు, ఇది కాక ఈశ్వరుడు అని 3 ఉన్నాయి. ఈ 3 ఎప్పుడు వస్తున్నాయండి? మనసు వచ్చాక వస్తున్నాయి. జగత్ అనే ఈ ప్రపంచం, ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల, 2 నా శరీరం, నేను, ఆరోగ్యం, నా ఇల్లు, అది నేను. ఇకపోతే నన్ను నడిపే పరమాత్మ, ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు, చైతన్యం, ఇవి. అంటే ఈ 3 ఎప్పుడు వస్తున్నాయి? నాకు మనసు వచ్చాక, మెలకు వచ్చాక వస్తున్నాయి. అయిందండి. మరి మనసు వచ్చిన తర్వాత 3 వస్తున్నాయి. మనసు పోయిన తర్వాత నిద్రలో 3 పోతున్నాయి. ఏమండి? 3 వస్తున్నాయి. భగవంతుడు ఉండి మిగిలిన 2 పోతే ఒక భగవంతుడి గురించి మాత్రం సత్యం అని అనుకోవచ్చు మనం కదండి. అది కూడా పోతుంది. ఏమండి? నిద్రలో ఎవరైనా ధ్యానంగానే ఏమైనా ఉందా అండి? 3 పోతున్నాయి కదా. మీరు లేరు, ప్రపంచము లేదు, భగవంతుడు కూడా లేడు. అక్కడ ఎక్సెప్షన్ ఏం లేదు, ఎగ్జంప్షన్ కూడా ఏం లేదు. అంటే పరమాత్మ కూడా భావం కూడా లేదు, పరమాత్మ భావం కూడా లేదు. ఇప్పుడు సాధనలో మెలకు వచ్చాక నేను సాధన పేరుతో నేనేం చేస్తున్నాను? నేను భగవంతుడినే వెతుకుతున్నాను. నేను ఏది వచ్చాక 3 వస్తున్నాయి? మనసు ఎరుక వచ్చాక, మెలకు వచ్చాక 3 వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ 3 నాకు అర్థం కావాలంటే ఏం చేయాలి? మనసును కానీ ఎరుకను కానీ చూడాలి. ఎరుకంటే ఏమిటి, మనసు అంటే ఏమిటో చూడాలి. ఇప్పుడు పరమాత్మది వదిలిపెట్టేద్దాం. పరమాత్మది వదిలిపెట్టేద్దాం. ఇకపోతే బయట ప్రపంచంతో సంబంధం ఉంది. ఇది నిజమా అబద్ధమా? ఈ ప్రపంచం నిజమా అబద్ధమా? అనుకోండి, నిజమే. నేను, నా భార్య, నా దేహం, నా పిల్లలు, నా వాకిలి, నా ధనం నిజమే. ఉండనివ్వండి, నిజమే, బాగానే ఉంది. కానీ ఇవి ఎప్పుడు వస్తున్నాయి? మెలకు వచ్చాక వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతాన్ని దాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికి దాన్ని పక్కన పెడదాం. ఇకపోతే మనసు అంటే భగవాన్ ఏం చెప్పారు? తలపుల మూలము, ఆలోచనలు అని చెప్పారు. ఇప్పుడు ఈ ఆలోచనలు మన ఏం చేస్తున్నాయి? దేవుడు అనే ఆలోచన, ఈ ప్రపంచం అనే ఆలోచన ఏం చేస్తున్నాయి? మనని బాధ పెడుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలోచనలు కూడా ఎప్పుడు వస్తున్నాయి? మెలకువతో పాటే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చేయవలసింది ఏమిటి అంటే, మెలకు వచ్చాకనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఆలోచనలో ఈ 3 ఉన్నాయి. కాబట్టి మెలుకుని నేను ఆధారం అదే నేనున్నాను ఎరుకంటే కేవలం ఎరుకగా ఉండటం అని అర్థం. కానీ ఎరుకని తెలిసి ఉండటం అని కాదు. ఎరుకగా ఉండటం అంటే ఉండటమే, సహజంగా ఉండటమే. కాబట్టి ఇప్పుడు మనకి మొత్తం మీద కనపడుతుంది ఏమిటి అంటే మనసే. ఈ మనసు పరమాత్మ నుంచి ఎందుకు దూరమైంది అంటే, సరైనటువంటి అవగాహన, సరైన స్పందన. అవగాహన, స్పందన. 1 యాటిట్యూడు, 2 రియాక్షన్. ఈ 2 మీద ఉంది. కాబట్టి ఈ 2 చేసుకున్నప్పుడు ఆత్మానుభవం ఎందుకంటే శుద్ధమైపోతుంది. ఎప్పుడైతే ప్రతిస్పందనలు తగ్గినాయో, శుద్ధమైనప్పుడు ఏమవుతుంది అంటే, నేను దీని మీద చాలా చూసే చెబుతున్నానండి. ఏ కోరిక లేనప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనందరికీ ఏముంది? నేనెవరో నాకు తెలియాలని ఉందా లేదా? నాకు పరమాత్మ దర్శనం కావాలని ఉందా లేదా? దీన్ని ఏముందాం? కోరిక అందాం. కోరిక ఎవరికి ఉందన్నాం? మనసుకు ఉందన్నాం. ఇప్పుడు కోరిక మనసులో ఉంది. కోరిక లేకపోతే ఎట్లా ఉంటుంది మనసు? తెలుసా మనకి? కోరిక లేకపోతే మనసు ఎట్లా ఉంటుంది?
సహజంగా ఉంటుంది కాదండి. అంటే కోరిక తీరాక సంతోషం వస్తుంది. పోనీ శాంతి అందాం, కొద్దిసేపు తర్వాత అది కూడా పోతుంది. నువ్వు మాత్రమే ఉంటావు, నువ్వు మాత్రమే ఉంటావు. ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తామంటే నేనెవరో తెలుసుకోవాలనుకుంటాం. దీని పేరేంటి? అది కూడా ఉండదు. అప్పుడు పూర్ణత్వం వస్తుంది. ఇది లాస్ట్.